మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యను చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్ కు అనుమానం కలిగింది. దీంతో ఆమెను కిరాతకంగా చంపేశాడు. భార్య గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెరగడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి ఓనర్ లేని సమయంలో హత్యకు ప్లాన్ చేశాడు. స్వాతిని చంపేసి శరీర భాగాలని ముక్కలుగా చేశాడు. మృతదేహాన్ని రంపంతో కోసేశాడు. కాలు చేతులు తల భాగాలను వేరు చేసి మూసీలో పడివేశాడు. మృతదేహాల భాగాల కోసం పోలీసులు గాలించారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. తన కూతుర్ని చంపిన హంతకుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్వాతి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డుపై కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. మహేందర్ మంచివాడు కాదని తాము ముందు నుంచి చెప్తున్నా కూతురు వినలేదని రోధిస్తున్నారు. మొదటిసారి గర్భవతి అయినప్పుడు కూడా అబార్షన్ చేయించారని, తన కూతురు మరణానికి కారణమైన అత్త మామలను కూడా అరెస్టు చేయాలని మృతురాలి తండ్రి కోరుతున్నాడు. మరోవైపు నిందితుడు తల్లి మాత్రం తమకు కొడుకుతో సంబంధం ఏం లేదని, ఎప్పుడో తాము వదిలేశామని చెప్తోంది. వాళ్ళు వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి వాళ్ళ గురించి మేమే వదులుకున్నాం మేడము. మమ్మల్ని వదులుకొని ఆడిపోయినప్పుడు దాంతో మాకేం సంబంధం, మేము వదులుకున్నాం. ఇక మాటలు లేవు, ముచ్చట లేదు, ఫోన్ లేదు, ఏం లేదు మేడం. ఇచ్చింది మహిళా మండలం ఇచ్చింది, కోర్టుకి ఇచ్చింది, నేను చెయ్య సంసారం అన్నది. ఇక మీరిద్దరు ఏమన్నా చేసుకోండి అని వదిలించుకున్నాం మేడం. మేమే ఇడిచిపెట్టినాం. ఇక వాళ్ళు లేచిపోయిన నాడు మాకు తెలియదు మేడం. ఎప్పుడు వచ్చి తోలుకపోయిండో ఆమె కెరక ఆయన కెరక. పగలు అయిన దాకా మాకు తెలియదు. పగలైనాక ఇంటి మీదకి వచ్చి ఇంట్లో సోఫాలు వలగొట్టిరు, కుర్చీలు వలగొట్టిరు. నా కొడుకు మీద, నా మీద, నా మోహన్ మీద డీజిల్ పెట్రోల్ పోసిర్రు మేడం. పుల్లలు గీరి కూడా వేసిర్రు. ఇక అందరూ ఆలీలు వచ్చి అందుకురు. మేము అప్పుడే పోలీస్ స్టేషన్కి పోయినాం మేడం. అదంతా మాకు అస్సలు ఆయన పోయింది కూడా మాకు తెలియదు మేడం. పోయినాకనే పక్క వాళ్ళు అంతా చెప్తే అప్పుడు మేము బయటకు వచ్చి చూసేళ్ళకి వాళ్ళు మాకు రప్పున మూతకొచ్చి డీజిల్ పెట్రోల్ మొత్తం కాలి పిల్ల అంతా పోసిరు, మా మీద పోసిరు. మొత్తం కాలిపోయినట్టు అయినాం మేము. కానీ పుల్ల గీరేసారు. కానీ ఎవరో పక్కలు సాయం చేసారు. సాయం చేసినందుకు మేము మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఇక చెప్పలేరు మేడము. మేము నిన్న మా చిన్న వాళ్ళతో దావతుండే రాత్రి 6 గంటలకు అట్లా పోయినాం మేడం పుల్మాంటికి. పోతే ఆడికి పోయినాక జర్రసేపటికి 9:30కు నా బిడ్డకు మా అల్లుడు మా అడవిలో కొడుకుంటాడు ఇక్కడనే సిటీలో. ఆయన ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే వాళ్ళు నా బిడ్డ నాకు ఫోన్ చేసింది. అమ్మ మీరు దావత్కి వచ్చిర్రా అంటాను. వచ్చినాం అన్నాం. అంటే ఇట్లా రండి అంటే 10:30కు అట్లా ఆడికి వెళ్ళి అప్పుడు ఇంకెవరికి చెప్పలేము మేడం. ఇక సలి పెడుతుందంట అంత వాళ్ళ కట్టుకొని ఆడికి వెళ్ళి వచ్చినాం మేడం. వీళ్ళ మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం. పోరాడి నేను నా మొగడికి మస్తు కష్టం చేసి చదివిపించినాం మేడం. ఇంత దుర్బుద్ధి చేశాడని మాకు తెలియలేదు. మేము ఎట్లా ముఖం పెట్టుకొని ఉండాలని తెలియదు. పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఇక సమాధానం చెప్పారు మాకు. వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళకి ఏజ్ ఉంది, మీరేమన్నా మీ మీద కేసు అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు, సమాధానం చెప్పారు. అట్లా అని చెప్పి నేను సమాధానం నేను సప్పుడు నేను కూడా ఏమనలేకపోయినా ఆడుకోకున్నా మేడం. ఇక వాళ్ళు ఒక 1-2 నెలలు హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే ఉన్నారు మేడం. ఇక్కడనే ఉన్నాక 2 నెలల తర్వాత ఒక 15 రోజులు 1 రోజులు సీట్లు ఇచ్చిపెట్టి ఆయన ఇక్కడనే వెళ్ళిపోయాడంట. రూమ్లు ఇచ్చిపెట్టి తినేకి ఏం లేవు, ఏదానికి ఏం లేవు. మాకు ఇబ్బంది అయింది. ఆమె బస్ ఎక్కి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసినాక వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాలేదు. వాళ్ళ అమ్మాయి ఏం చేసింది, బాగా ఇబ్బంది పెట్టింది. చేను తీసుకుపోయింది, అన్నం పెట్టకుండా చేను పని చేయించింది, బాగా టార్చర్ పెట్టింది. నేను వద్దని చెప్పిన మా ఇంటికి రాకని చెప్పిన. సరే అని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏమన్నారు, ఇట్లా బాధ పెడుతుంటాడు, నేను ఏం చేయాలంటే ఏం చేస్తావు అప్పుడు చెప్పింది లేవు కదా. సరే మళ్ళీ కంప్లీట్ పోలీస్ స్టేషన్ అని చెప్పిన. అడిగి కంప్లీట్ ఇస్తే వాళ్ళు పిలిపించి మాట్లాడారు, ఆపిల్ అందరూ మాట్లాడారు. అంతకుముందే 2 months అయిన ఉండే మేడం. ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్పుడే ఇక్కడ రావాలని తీసేపించారు. 2 months అప్పుడే తీసేపించారు వద్దని చెప్పేసి. సరే అని మేము కూడా అప్పుడు కూడా మేము పట్టించుకోలేము మేడం. మేము తిప్పిలే వాళ్ళు తెప్పించారు. అప్పుడు మేము పట్టించుకోలేదు, మాకు కాదని పోయింది కదా అని చెప్పి మేము కాంపిటీ కూడా మేము అనలేకపోయినాం. ఇప్పుడు మేమన్నా మళ్ళీ కేసు ఎందుకని చెప్పి మేము అనలే. 2 నెలలు నాకు ఇటంగా పంచాయతీ పంపించినాం. మంచిగా మేము అనుకున్నాం. ఫోన్ గిట్టంగా చేయలేకుండా మేడం. మాకు మేము గిట్ట ఫోన్ చేయలేదు, వాళ్ళ మీద ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తే కూడా తిట్టుండేనంట, ఎందుకు చేస్తామంట అని.